ఈరోజు జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశానికి నేను కూడా హాజరు కావడం జరిగింది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 80% జనాభా జిహెచ్ఎంసి పరిధిలో ఉంటుంది కాబట్టి 6 నెలలుగా ఇక్కడ అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఇక్కడ చర్చ జరిగి పరిష్కారం కావాలన్నటువంటి ఇంటెన్షన్తో వచ్చిన ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో గతంలో కాంట్రాక్టర్గా పనిచేసిన వాళ్ళకు బిల్లులు రావట్లేదని చెప్పి ఎవరు కూడా కొత్త కాంట్రాక్టర్లకు వస్తలేదు. ఇవాళ చెరువులన్నీ కూడా మురికి కుప్పాలుగా మారిపోయినాయి. డ్రైనేజ్ వ్యవస్థలు లేవు. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కెపాసిటీ ఉన్నటువంటి ఇవాళ 4 folds పెరిగిన తర్వాత కూడా కెపాసిటీ లేదు. మురికి కాలువల సమస్య కావచ్చు, ఇవాళ స్ట్రాంగ్ వాటర్ సమస్య కావచ్చు, బస్తీలలో కనీస రోడ్డు సౌకర్యం కావచ్చు, ఇవన్నీ ఏమి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఒకటే కోరినా, మీరు డబ్బులు లేవు అని కనుక అంటే ఇలా ఇంత పెద్ద వైబ్రెంట్ నగరం, ఇవాళ విశ్వనగరంగా పేరు పొందుతున్న నగరం పరుగు పెట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఓ 3,000 కోట్లు 4,000 కోట్లు కొంత ఎక్స్ట్రా తెచ్చి అయినా పాత బిల్లులు పే చేసి ఏవైతే అర్జెంట్ పనులు ఉంటాయో, కనీస రోడ్డు సౌకర్యం కావచ్చు, కనీస డ్రైనేజ్ సౌకర్యం కావచ్చు, కనీసం ఇతరత్ర సమస్యలు లైట్ల సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తక్షణమే పరిష్కరించమని చెప్పి నేను కోరడం జరిగింది. దాంతో పాటుగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అక్కడ బాగా కంజెషన్ అయిపోయింది. పక్కపొంటి ఒక 6-7 ఎకరాల జాగా ఉంది. నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న టెంపుల్ కానీ ఇతరత్ర ఉంటే దాన్ని షిఫ్ట్ చేసుకొని అక్కడే వర్టికల్గా ఒక 12-13 అంతస్తుల భవనాలు కనుక కట్టుకుంటే గొప్ప కార్పొరేట్ హాస్పిటల్ 2,000 బెడ్ల హాస్పిటల్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆ రోజు ప్లాన్ చేసాం. నేను మళ్ళీ చెప్పిన ఇవాళ అక్కడే అదే భూమిలో ఒక 2,000 బెడ్ల హాస్పిటల్ కట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదొక చరిత్రాత్మకమైనటువంటి భవనం, రేపు ప్రజలకు ఒక మోన్యుమెంట్గా ఉండేటువంటి అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడే కట్టాలని ఇక్కడ వాళ్ళు హైదరాబాద్లో గోషామాల్ స్టేడియం ఇప్పటికే హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారిపోయి ఎక్కడ వాక్ చేద్దామంటే జాగలేదు, ఎక్కడన్నా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఏం లేకుండా పోయింది. ఇవాళ ఎవరు అరెస్ట్ చేసినా కూడా తీసుకుపెట్టేది గోషామాల్ స్టేడియం. ఉన్నొక్క గోషామాల్ స్టేడియం కనుక బంద్ చేస్తే వాకర్స్ కావచ్చు, ఆ పిల్లలు ఆడుకునేదానికి కావచ్చు, క్రికెట్ అభిమానులకు కావచ్చు, ఇతరత్ర అవసరాలు కావచ్చు ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ 31 ఎకరాల సెంటర్లో ఉండేటువంటి ఆ కాంక్రీట్ జంగల్ సపోర్ట్గా ఉంటుంది. దాన్ని డిస్మాండిల్ చేయకండి, దాన్ని హాస్పిటల్కు అప్పచెప్పకుండా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పక్కనే అక్కడే హాస్పిటల్ నిర్మించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేశారు. ప్రధానంగా ఎన్ని డిమాండ్లు పెట్టారు? డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఏ పని చేద్దామని కూడా డబ్బులు లేవు. 150 డివిజన్ ఈ పార్టీ ఆ పార్టీ గెలిచిందనే పద్ధతి కాకుండా ఏ సమస్య చాలా ఇంపార్టెంటో, ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ పూర్తి చేయమని చెప్పి మేము కోరినాం. రెండవది, పాత బిల్లులను కూడా పే చేయండి, కాంట్రాక్టర్కు విశ్వాసం కలిగించండి, మళ్ళీ కొత్త పనులకు టెండర్లు పెట్టమని చెప్పి కోరినాం.